ఏర్పాటు చేయబడినటువంటి 40 దినముల ఉపవాస ప్రార్థన కుడికిలు 36వ దినాన దేవుని సన్నిధిలోనికి చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ దేవుని సేవకునిగా మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో నేను హృదయపూర్వకంగా మీకు వందనాలు శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని ప్రేమను బట్టి అల్పుణ్ణైనటువంటి నేను కూడా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కుడికిల్లో దేవుని సన్నిధి అనుభవించడానికి, దేవుని మాటలు పంచుకోవడానికి, దేవుని ప్రేమను బట్టి నన్ను ఆహ్వానించేటువంటి ప్రియ దేవుని దాసులు, దైవజనులు, అభిషక్తులు, గౌరవనీయులైనటువంటి తండ్రి సమానులు భానుప్రసాదయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి నేను నిండు మనసుతో ప్రభువును స్తుతిస్తూ అయ్యగారికి, అమ్మగారికి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దైవజనులను బట్టి అందరం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఎందుకంటే దేవుని పనిలో, పరిచర్యలో విరామము లేకుండా నిరంతర శ్రామికులని దైవజనులను గురించి మనం ఏమాత్రం ఆలోచించకుండా మనం దైవజనుల గురించి చెప్పచ్చండి. టీనేజ్లో, యవ్వన కాలంలో ఉన్నవారు సైతం కూడా వారితో దేవుని పనిలో పరిగెత్తడం కొంచెం కష్టమే. నిజంగా మరి ఉదయం నుండి రాత్రి వరకు ప్రతి గడియ, ప్రతి గంట, ప్రతి నిమిషం దేవుని పని కొరకు పరిగెడుతున్నటువంటి దైవజనులు భానుప్రసాదయ్య గారు. సో మరి వారు మన తెనాలి ప్రాంతానికి, పరిసర ప్రాంతాలకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక కృప, ఒక వరం. దైవజనులకు దేవుడు ఇంకా మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును, నూతన అభిషేకాన్ని దేవుడిచ్చి బలపరచునుగాక. పరిచర్య పట్ల దైవజనులు ఏ ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు కలిగి ఉన్నారో వాటన్నిటిని దేవుడు నెరవేర్చునుగాక. వారి పిల్లల విషయమై సొసైటీకి మరి దేవుని ప్రేమలో వారు ఏదైతే చేయాలని తలంచున్నారో వాటన్నిటిని కూడా ప్రభు నెరవేర్చునుగాక. మన ముందు ఉన్నటువంటి మరి శుభకార్యాన్ని కూడా ప్రభు తన ఆత్మ ద్వారా తన నామ మహిమార్థమై ఘనంగా, దీవెనకరంగా ప్రభు జరిగించునుగాక. సంతోషంగా అందరం 2 చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దాం. అలాగే మన మధ్యలో ఉన్న ప్రియ దేవుని సేవకులు పౌల్ రాజు పాస్టర్ గారు, అలాగే మరి పెద్దలు ఎఫ్ఎఫ్ రా గారు, ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరిని పట్టుకుని నేను ప్రభువును స్తుతిస్తూ వారందరికీ కూడా ప్రభు పేరిట నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. తండ్రి సమానులు ప్రార్థన చేశారు భూషణమయ్య గారు, వారికి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు. నేను ఈ ప్రాంతానికి పరిచర్యకు వచ్చి ప్రారంభించిన దినాల నుండి ఆయన అలాగే ఉన్నారు. నిజంగా ఆయన అప్పుడు ఎలా చూశానో ఇప్పుడు అలాగే చూస్తూ ఉన్నాను. నిజంగా బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ఆయన జీవితంలో ప్రభు నెరవేరుస్తూ ఉన్నారు. వారు ముసలితనమందు ఇంకనూ సారం కలిగి చిగురు పెడతారంట, పచ్చగా ఉండి. సో అటువంటి దీర్ఘాయువును తండ్రి గారికి దేవుడు ఇచ్చారు. వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి రూతు గ్రంథం 2వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షముగా ఉండునట్లు
నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. ఈ వచన భాగంలో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. ఓ చిన్న ప్రార్థన, ఎక్కడి వారు అక్కడ తలలు వంచి కళ్ళు మూయండి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ ప్రియ దాసులు దైవజనులు భానుప్రసాదయ్య గారు ఏర్పాటు చేసినటువంటి 40 దినముల ఉపవాస ప్రార్థనా కూడికలు గత 30 సంవత్సరాలుగా మీ సన్నిధిలో దీవెనకరంగా మీరు జరిగిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా 35 దినాలు ముగించుకొని 36వ దినంలోనికి మేము ప్రవేశించటానికి మీరు కృప చూపారు. ప్రభా, ఇదిగో నాయనా, ఈ దినం ఇంతవరకు మీ సన్నిధిలో పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, కొన్ని అంశాల కొరకు ప్రార్థించడం ద్వారా మీరు మహిమపరచబడ్డారు. మీ మాటల కొరకు మేమందరము ప్రభా నీ తట్టు చూస్తున్నా. నీ పక్షంగా నిలబడి నన్ను సంపూర్ణంగా మీ సెలవు చోటను మరుగు చేయండి. నాతో, మాతో, మా అందరితో మాట్లాడి మమ్మలను బలపరిచి దీవించి మహిమ పొందమని యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన వచ్చిన భాగములో నుండి మన ముందున్నటువంటి సమయ పరిధిలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. బోయాజు రూతుతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ వచన భాగములో మనం చదువుకున్నాం. ఈ వచన భాగములో 3 విషయాలు ప్రధానంగా మనకి స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వాటిని నేను మీకు ఒక్కొక్కటిగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. 2వ అధ్యాయం 12వ వచనం. బోయాజు రూతుతో పలుకుతా ఉన్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. 2వ మాట, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. 3వ మాట, నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. బోయాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు. రూతు దేవుని సంఘానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. సంఘం అనగా ఎవరు? మనమే కదా. బోయాజు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బోయాజు పొలములో తన పనివారిని వెంబడిస్తూ పరిగ ఏరుకుంటున్నటువంటి రూతును గమనించిన బోయాజు తన పనివారిని అడిగి రూతును గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. రూతును గురించి తను తెలుసుకున్న విషయాలను బట్టి ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నీవు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. 2వది, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. దేవుడు తన ప్రజలను ప్రేమించి ఇచ్చేది ఏదైనా అది సంపూర్ణంగానే ఉంటుంది. అరాకొరాగా ఆయన ఇచ్చే దేవుడు కాదు. భక్తుడైన దావీదు పలికిన మాట, నా గిన్నె నిండి చెప్పాలి అంటే పొర్లి ఆశీర్వాదాన్ని ఇస్తాడు, వెలితిగా ఇవ్వడు. దేవుని వాక్యం అంటా ఉంది, సింహ పిల్లలు లేమి గెలవై ఆకలి కొనును, కానీ యెహోవాను ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కూడా కొదువ అనేది మన జీవితంలో కనబడదు. సమృద్ధిని, సౌభాగ్యాన్ని
ఆయన మనకు అనుగ్రహించి మనలను తృప్తిపరిచే దేవుడు. మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది. మోయాబు తన స్వదేశాన్ని, తన స్వజనులను, తన బంధువులను, తన తల్లిదండ్రుల ఇంటిని, తోబుట్టువులను, అక్కడున్న సమస్తమును విడిచిపెట్టి తన అత్తను హత్తుకొని యూదా బెత్లెహేం వచ్చింది. ఎలా వచ్చింది? నీ దేవుడే, నీ జనమే, నీవు మృతి పొందిన చోటే నేను, మరణము తప్ప నన్ను వేరు చేయనది ఇంకొకటి ఏది కూడా. అలా ఉంటే దేవుడు నాకు ఎంత కీడైనా చేయునుగాక. ఎంత బలమైన తీర్మానం, ఎంత బలమైన విశ్వాసముతో లోకాన్ని, లోక సంబంధమైన ఆశలను విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించడానికి తాను చేసుకున్న తీర్మానం. ఆ తీర్మానాన్ని బట్టి బోయాజు అంటున్నాడు, అమ్మా నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు. ఏదో కుగ్రామానికి, యూదా బెత్లెహేముకి వచ్చాననుకో మాకు. ఇశ్రాయేలు దేవుడైన, జీవము కలిగిన, జీవాధిపతి అయిన, ఆకాశమునకు, భూమికి, సముద్రమునకు, అందులో ఉన్న సర్వమును సృజించిన సృష్టికర్త అయిన దేవుని రెక్కల నీడలోనికి నీవు వచ్చావు. ఆయన రెక్కల నీడలో నీకు భద్రత, ఆయన రెక్కల నీడలో నీకు క్షేమము, సురక్షితంగా నుండునట్లుగా నీవు ఆయన రెక్కల నీడలోనికి వచ్చావమ్మా అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే కదా? ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం, ఆయన రెక్కల క్రింద మనకు క్షేమం. 91వ కీర్తనలో మనం గమనిస్తాం కదా, మహోన్నతుని చాటున సర్వశక్తి నీడను విశ్రమించువాడంటే. ఆ క్రింద వచ్చాలంటాడు, ఆయన నాకు ఆశ్రయము, నా కోట. ఇంకా కొంచెం క్రిందకు వస్తే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అంటాడు. ఎక్కడికి వస్తే మోయాబుని విడిచిపెట్టి యూదా బెత్లెహేముకు వచ్చిన రూతును గూర్చి బోయాజు పలికిన మాటది. లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి దేవుని మందిరంలోనికి చేరవచ్చిన మనం ఎక్కడికి వచ్చామంటే ఆయన రెక్కల నీడలోనికి వచ్చాం. మనం ఆయన తన రెక్కలతో ఆయన మనల్ని కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం. మలాకీలో వ్రాయబడినటువంటి మాట అండి, మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల క్రింద మీకు ఆరోగ్యం కలుగుతుంది. ఈ శ్రేష్టమైన మాటలు బోయాజు రూతును గూర్చి పలుకుతూ ఉన్నాడు. ఈ 3 మాటల్లో మొదటి మాట నేను ఈరోజున మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఆలోచన ప్రేరణ బట్టి. మొదటి మాట ఏంటి? అందరూ మీరు ఒకసారి మరలా బైబిల్ తెరిచి చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. నాతో కలిసి మీరు ఈ మాటలు చెప్పండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. మరొకసారి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. మరొకసారి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఈ రోజున బోయాజు పలికిన 3 మాటల్లో మొదటి మాట, మనము చేసిన దానికి మన ప్రభు మనకేమిస్తాడంటే ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రతిఫలము అనండి. ఇంకొకసారి రూతుకు ఒక్కదానికేనా?
ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టియు వారి క్రియాఫలమును బట్టియు అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ. అందరికా కొందరికా? అందరికి ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. దేవుడు కన్నులారా చూస్తా ఉన్నాడు. ఈరోజు ఇమ్మానుయేల్ ప్రార్థన గోపురములో ఏర్పాటు చేయబడిన 40 దినముల ఉపవాస ప్రార్థన కూడికలలో ఒక్కొక్క దినము దేవుని సన్నిధికి చేరవస్తూ ఆయన మాటలు వింటూ జీవితాలను, కుటుంబాలను కట్టుకుంటూ ఆయన పాదములు చెంత మోకరిల్లి ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు విడుస్తూ పెనుగులాడుతూ ప్రార్థిస్తున్న మనలో ఒక్కొక్కరిని ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడంట. నేను విశ్వసిస్తున్నాను, మందిరములో చేరిన ప్రతి ఒక్కరిని యేసయ్య కనుదృష్టి చూస్తూ ఉంది. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని నామాన్ని గణపరుద్దాం. మనం చూస్తే ఒకవేళ బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో ఉన్నవారిని మనం చూస్తే వారి విషయమై మన వైపు నుండి మనం ఏం చేయలేకపోవచ్చు. కానీ యేసయ్య చూస్తే మన పరిస్థితులను మౌనంగా దాటి వెళ్ళేవాడు కాదు ఆయన. ఒక విధవరాలి కుమారుడు చనిపోయాడు. చనిపోయిన బిడ్డను బట్టి తల్లి చాలా ఏడుస్తూ ఉంది. అయిన వారు, బంధువులు ఆ బిడ్డను భూస్థాపన కొరకు సిద్ధం చేసి పాడి కట్టుకొని పాడి మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ తల్లి కూడా ఏడుస్తూ ఆ పాడిని వెంబడిస్తూ ఉంది. అదే సమయానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పాడికి ఎదురుగా వచ్చారు. ఏడుస్తున్న, కన్నీరు విడుస్తున్న, రోధిస్తున్న ఆ తల్లిని ఆయన చూచాడంట. చూచి ఏం చేశాడు? దగ్గరగా వెళ్ళి ఆమెతో అన్నాడు, అమ్మా ఏడవద్దు అన్నాడు. అమ్మా ఏడవద్దు. ఏడవకుండా ఎలా ఉండగలను? భర్తను కోల్పోయాను, బిడ్డను పెట్టుకొని బ్రతుకుతున్నాను, ఆ బిడ్డ కూడా చనిపోయాడు. ఇంక నేను ఎవరి కొరకు బ్రతకాలా? నా బ్రతుకు అంత అంధకారంగా, నిరాకారంగా, శూన్యంగా కనబడుతూ ఉంది. ఇక నేను చేయగలిగిందంటూ ఏదైనా ఉంది అంటే అది ఏడవటమే. ఇంక నేనేం చేయగలను అన్నట్టుగా ప్రభు వైపు చూస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, అమ్మా ఏడవద్దు అని చెప్పి పాడిన మోస్తున్న వారి దగ్గరికి ఆయన వెళ్ళి పాడిన ముట్టగా పాడిన మోస్తున్న వారు అలా నిలిచిపోయారంట. పాడి మీద ఉన్న ఆ చిన్నవాడిని చేయి పట్టుకొని లెమ్మనంగానే వాడు లేచాడా లేదా? వాడు సజీవుడై బ్రతికాడు. మృతుడైన బిడ్డను దేవుడు బ్రతికించి ఆ తల్లికి అప్పగించాడు. ఆ తల్లి కన్నిటిని ఆయన తుడిచాడు. ఆమె కన్నిటిని నాట్యంగా మార్చాడు. నీ ఆశలు, ఆశయాలు ఒకవేళ మృతమైపోయి నిరాశతో ఒకవేళ నువ్వు ఇక్కడ ఉన్నావేమో, ఈరోజు ఆయన కనుదృష్టి నీ మీదకి వస్తూ ఉంది. ఆ రోజున ఆ తల్లిని పరామర్శించినట్లుగా ఈ రోజున యేసయ్య నిన్ను పరామర్శిస్తున్నాడు. ఏడవద్దు. నీ జీవితంలో, నీ కుటుంబంలో మృతమైన పరిస్థితులను ఆయన మరలా తిరిగి ఆయన బ్రతికించబోతా ఉన్నాడు. ఎండిపోయిన ఎముకల్లో ఆయన మరలా జీవాన్ని కలిగించబోతా ఉన్నాడు. మోడుబారిన అనుభవాలను ఆయన మరలా చిగురింప చేయబోతా ఉన్నాడు.
నెరవిడిచిన అనుభవాలను నీటి మడుగులుగా ఆయన మార్చబోతా ఉన్నాడు. నీ కన్నీరు నాట్యంగా మార్చబడబోతా ఉంది. సంతోషంగా రెండు చేతుల దేవునికి స్తోత్రం చేయలేదా? బిగ్గరగా చెప్దాం. ఒక్కొక్కరి మీద ఆయన కనుదృష్టి నిలుచుంది. ఆయన కన్నులారా చూస్తా ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న వేదన, నీ హృదయంలో ఉన్న దుఃఖం, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, నీ దేహంలో ఉన్న అనారోగ్యం, నీ కుటుంబంలో ఉన్న ఆర్థికపరమైన సమస్యలు, పిల్లల విషయమై సమస్యలు, భర్త విషయమై సమస్యలు, నువ్వు చేస్తున్న వ్యాపారంలో, ఉద్యోగంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను ఆయన చూస్తున్నాడు. నీ బాధను చూసి ఆయన నిన్ను దాటి వెళ్ళేవాడు కాదు. నీ కొరకు నిలిచి నీ కన్నీటిని తుడిచేవాడు, నీ బాధలు బాపేవాడు, నీకు నెమ్మదిని కలిగించేవాడు, నిన్ను ఆదరించేవాడు. చేయి పట్టి ఆయన నిన్ను నడిపిస్తాడు. సంతోషంగా రెండు చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరికీ ఆయన ప్రతిఫలం ఇస్తాడంట. అందరికీ ఏమిస్తాడు ఆయన? అందరికీ ప్రతిఫలం ఇస్తాడు. ఈ రోజున ఏ విషయంలో మనం దేవుని దగ్గర ప్రతిఫలాన్ని పొందుకోవాలి? ఏ విషయంలో మనం దేవుని దగ్గర ప్రతిఫలాన్ని పొందుకోవాలి? ఒక 2-3 విషయాలు మన ముందున్న సమయ పరిధిలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కొక్కటిగా చక్కగా మనం దేవుని సన్నిధిలో దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏమిస్తాడు ఆయన? నీవు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? గదిలోనికి వెళ్ళాలి, తలుపు వేయాలి. ఎవరికి ప్రార్థన చేయాలి? నీ తండ్రికి ప్రార్థన చేయాలి. నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తే రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రతిఫలం ఇస్తాడా? బోయాజ్ ఏమన్నాడు? నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. రూతుకు ఒక్కదానికే కాదండి. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, అందరికీ ఆయన. పౌలు గారు ఒక మాట అన్నాడు, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదమేమి, ఈ కులం ఆ కులం అని భేదం ఉందా? యేసయ్య దగ్గర పేదవారు గొప్పవారని భేదం ఉందా? ఈ దేశం ఆ దేశం అని భేదం ఉందా? యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయ్యుండి తనకు మొరపెట్టు వారందరికీ కృప చూపడానికి ఆయన, తనకు మొరపెట్టు వారందరికీ ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ఏమై ఉన్నాడు? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుద్దాం. మనం ఆరాధిస్తున్న మన ప్రభు, మనం సేవిస్తున్న మన ప్రభు, మనం కొనియాడుతున్న మన ప్రభు పేదవాడు కాదు. ఆయన ఐశ్వర్యవంతుడు. 10 మంది, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది, కోట్ల మంది, మిలియన్లు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిన వారందరికీ ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు. కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో క్రమంగా దేవుని మందిరంలోనికి వచ్చి ఆయన పాదములు చెంతపడి మనం చేసుకున్న ప్రార్థనలన్నిటికీ
నిశ్చయముగా మనం ప్రతిఫలాన్ని పొందుదుముగాక. ప్రతిఫలాన్ని పొందుదుముగాక. మన ప్రార్థనలు నిరుపయోగంగా ఎక్కడికి పోవండి. ఒక దినాన ఒక రాజుగారు అనారోగ్యంతో మంచం పట్టారు. రాజుగారు ఆయన. ఆ దేశంలో ఉన్నటువంటి వైద్యులందరూ వచ్చి వైద్యం చేశారు. వాడాల్సిన మందులన్నీ వాడారు, కానీ ప్రయోజనం మాత్రం లేదు. రోజు రోజుకు ఆ జబ్బు ఎక్కువైపోతూ ఉంది. ఒక దినాన ఆయన దగ్గరికి ఒక దైవజనుడు వచ్చాడు. దైవజనుడు వచ్చి నిలబడ్డాడు. ఆ మంచంలో ఉండే దైవజనుడికి వందనాలు చెప్పాడు. దైవజనుడు కూడా వందనాలు చెప్పి, దేవుడు నీకు ఒక మాట చెప్పమన్నాడయ్యా అన్నాడు. చెప్పండి నాయన. నువ్వు బ్రతకవంట, నువ్వు చచ్చిపోతావంట. నీవు బ్రతకవంట, నీవు చచ్చిపోతావు. చచ్చిపోయే ముందు నీ ఇంటిని చక్క పెట్టుకోమని దేవుడు చెప్పమన్నాడు. మామూలు మాట అండి. ఒక దైవజనుడు రాజు ఎదుట నిలబడి నువ్వు చచ్చిపోతావు, దేవుడు చెప్పమన్నాడు ఈ మాట అని చెప్పడం తేలికైన మాట. హాస్పిటల్లో 2 రోజుల్లో 3 రోజుల్లో చచ్చిపోయే పేషెంట్ను కూడా డాక్టర్ గారు ఏమంటాడు? చచ్చిపోతాడని తెలుసు, అయినా ఏమంటాడు? అటు చూస్తున్నారు. డాక్టర్ గారు చెప్పే మాట ఏంటి? అయ్యా నువ్వు బ్రతుకుతావు, నీకేమీ కాదు, ధైర్యంగా ఉండు. కానీ ఇక్కడ దైవజనుడు దేవుడు చెప్పిన మాటను మాటగానే స్పష్టంగా దాన్ని అలా నేరుగా చెప్పేశాడు. దాన్ని మసిపూసి మారేడికాయ చేయాల అవసరం కూడా లేదు దైవజనుడికి. ఇక్కడ ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కొక్కసారి దేవుడు తన సేవకుల ద్వారా దేవుని ప్రజలమైన మనతో సూటిగానే మాట్లాడతాడు, కఠినంగానే మాట్లాడతాడు. సూటిగా మాట్లాడినప్పుడు, కఠినంగా మాట్లాడినప్పుడు ఆ మాటలు దైవజనుని మాటలుగా నువ్వు దైవజనుని మీద ఏదో రకరకాల వేరే అభిప్రాయాలని మనసులోకి తెచ్చుకోకూడదు. అలా ఒకవేళ నువ్వు తెచ్చుకుంటే దాన్ని బట్టి నీవే నష్టపోతావు. అది దేవుని మాటగా దేవుడు తెలియచేశాడు కాబట్టి దేవుని సేవకుడు దాన్ని ప్రకటించాడు. చాలామంది దైవజనులు అలా ప్రకటించలేరండి. ప్రకటిస్తే కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి కొంతమంది సవరదీస్తూ ఉంటారు. సవరదీసేవారి సేవ అలాగే ఉంటుంది. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. తప్పదు. ఈ మధ్య కాలంలోనే మా చర్చిలో ఓ సహోదరి, ఆమె పేరు స్వరూపారాణి. ఆమె చేతి బొటన వ్రేలికి జట్టలేచింది. ఆమెకి ఎప్పుడు 350-400 షుగర్ ఉంటుంది. అది బాగా ఇన్ఫెక్షన్ అయిపోయి చేయంతా బాగా వాసిపోయింది. ఫస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ గారికి చూపెట్టారు, ప్రయోజనం లేదు. తర్వాత తెనాలి తీసుకుని వెళ్ళారు పెద్ద డాక్టర్ గారి దగ్గరికి. గోరు దగ్గర కొద్దిగా దానిని తీసేయాలని చెప్పారంట. దానికి ముందుగా ఆ చెడు నీరు, చీము, ఆ వాపు అంతా పోవడానికి కొన్ని చోట్ల ఘాట్లు పెట్టి అదంతా ఒత్తేసారు. అలా చేసేటప్పుడు మత్తు ఇవ్వలేదంట, మత్తు ఇవ్వకుండా చేశారంట. మత్తు ఇవ్వకుండా శరీరాన్ని కోస్తే ఆ బాధ ఎలా ఉంటుంది? అల్లాడిపోయిందంటే. ఒకరోజు మేము ప్రార్థించడానికి వెళ్తూ ఉంటుంటే మనోళ్ళు అంటారు, గొడ్డు మూలిగినట్టుగా మూలుగుతున్నారు అని అంటారు చూడండి. అది నేను దగ్గరగా చూశాను. ఒక 10 నిమిషాలు నిలవలేకపోయాను, అంత బాధపడుతూ ఉంది. ఏంటి అంటే మత్తు ఇవ్వలేదయ్యా, మత్తు ఇవ్వకుండానే ఘాట్లు పెట్టి అదంతా ఒత్తారు. ఎందుకు ఇవ్వలేదు మత్తు? షుగర్ ఎక్కువగా ఉంది, మత్తు ఇస్తే ఇబ్బంది అంట. మత్తు ఇవ్వకుండానే దాన్ని ట్రీట్మెంటు చేయాలి. కొన్నిసార్లు దేవుడు మాట్లాడేటప్పుడు సూటిగానే ఉంటుంది. దేవుని సేవకులు ఆ మాటలను అలాగే మీకు ప్రకటిస్తారు.
కొంచెం మీకు నొప్పి అనిపించవచ్చు, బాధ అనిపించవచ్చు, అయినా అది మీ క్షేమం కొరకే. అవునా కదా? మీ మంచి కొరకే, మీ గాయాలను కట్టడానికే, మీ జీవితాలను బాగు చేయడానికే అన్న విషయాన్ని మనం గమనించాలండి. పాస్టర్ గారు మరి అంత ఇదిగా మాట్లాడితే ఎట్టండి అంటే తప్పల. మరి ఆ తల్లిగారికి అలా కొయ్యక తప్పల. ఒక వారం రోజులకు కానీ ఆ గాయాలన్నీ మానిపోయింది. ఆమె చేయి మామూలు చేయగా వచ్చేసింది. నిన్న ఆదివారం మందిలో నిలబడి చక్కగా ఆమె ప్రభువుని ఆరాధించింది. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చేయలేదా? హిజ్కియా బాధపడలా. దేవుని సేవకుల మీద కోపగించుకుంటే ఏముంటుంది? అది దేవుని మాట కదా. నేను నా ఇంటిని చక్కబెట్టుకోవాలి, నా జీవితాన్ని చక్కబెట్టుకోవాలి, నా పరిస్థితులు చక్కబెట్టుకోవాలి, నా బుద్ధిని మార్చుకోవాలి, నా ప్రవర్తన దిద్దుకోవాలి అన్న ఆలోచన హిజ్కియాలో ప్రారంభమైంది. పాస్టర్ గారు తిరిగి వెళ్ళిపోతున్నాడు ఆ మాట చెప్పి. ఈయన మెల్లగా లేచి ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి మెల్లగా మోకరిల్లి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రార్థన చేయటం, దేవుడు నీతో సూటిగా మాట్లాడినప్పుడు వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటి? పాస్టర్ గారి మీద ఏదో కోపం తెచ్చుకొని గొనగడం సొనగడం కాదు. వెంటనే మనం ఏం చేయాలంటే మోకాళ్ళు వేసి దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. హిజ్కియా అలా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అయ్యా, గడిచిన కాలాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యథార్థ హృదయుడనై సత్యమును అనుసరించి నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో, నా నీతి భక్తిని బట్టి కాదు కానీ కేవలం నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోయ్యా అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడంటండి. కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. పాస్టర్ గారు ఇంకా చర్చి దాకా వెళ్ళలా, లేదా ఇంటి దాకా కూడా వెళ్ళలా, రాజునగరం కూడా పూర్తిగా దాటలా. వెంటనే దైవజనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరలా నువ్వు తిరిగి హిజ్కియా దగ్గరికి వెళ్ళు. ఏనైనా ఇప్పుడేగా చెప్పొస్తున్నాను, నువ్వు బ్రతకు చచ్చిపోతావని. చచ్చిపోయాడా? బలిల కార్యక్రమానికి, భూస్థాపన కార్యక్రమానికి ఏమన్నా నేను ప్రార్థన చేయాలా అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. దైవజనుతో దేవుడు అంటున్నాడు, అవేం కాదు. హిజ్కియాకి ఇంకొక మాట చెప్పు. ఏంటి నాయనా? నువ్వు చావు, నువ్వు బ్రతుకుతావు. నేను నీకు 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నా. అదేంటి నాయనా? ఎందుకని అలా అంటే దేవుడు అంటున్నాడు, హిజ్కియా, నీ ప్రార్థన నేను ఆలకించాను, నీ కన్నీటిని నేను చూచాను. నీ ప్రార్థనకు నీవు కార్చిన కన్నీటికి ప్రతిఫలముగా 15 సంవత్సరాలు ఆయుష్ నేను నీకు ఇస్తున్నాను. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మన దేవుడు ఎవరు చెప్పండి? ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. ఏ విధమైన శారీరక అనారోగ్యంతో నువ్వు బాధించబడుతూ పీడించబడుతూ డాక్టర్ల చేత చేయి విడువబడి అయ్యో నీకు వచ్చిన రోగానికి మందులు లేవని ఒకవేళ నువ్వు బాధించబడుతున్నావా, ఈ రోజున ఈ ఉపవాస ప్రార్థన కూడికలలో దేవుని పాదాలు పట్టుకొని హిజ్కియావలే కన్నీరు విడిచి నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు తన కనికరము కలిగిన హస్తమును చాపి నిన్ను ముట్టి ఆయన నిన్ను బాగు చేయునుగాక, నిన్ను స్వస్థపరచునుగాక, నీకు ఆయుష్ దినాలను పొడిగించునుగాక. మరణ పడకల మీద నుండి ఆయన మనల్ని లేవనెత్తే దేవుడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఆయన మనల్ని బ్రతికించగలడండి. బైబిల్లో మనందరికీ హన్న తెలుసు కదా. ఆమె మీద ఒక నింద ఏంటది? గొడ్రాలు అనబడిన నింద. సవితి మాటలకు ఏదో అంటారు చూడండి, 100 ఏళ్ల ఆయుష్ దినదిన గండం అన్నట్టుగా, బ్రతకలేక చావలేక బ్రతుకుతున్నాను అన్నట్టుగా, రోజు తన జీవితంలో ఏడిపే, కన్నీళ్ళే, దుఃఖమే, వేదనే. అదొక రకమైన చూపు. ఆ చూపులతో ఆమెను గుచ్చి చంపేస్తూ ఉన్నాడు. అదో రకమైన మాటలతో
ఎత్తిపోటు మాటలతో ఆమెను చంపేస్తూ ఉన్నారు. ఒకరోజు అసలు అన్నపానాలు మానేసి అలా కూర్చొని ఏడుస్తూ ఉంది. భర్త గమనించాడు. గమనించి ఆమె దగ్గరకు వచ్చి ప్రేమగా ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? అన్నా, ఎందుకు అన్నపానాలు మానేసి ఏడుస్తూ కూర్చున్నావు? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను. బా, అటువంటి భర్తలు కలిగిన భార్యలు చెప్పండి, వారు నిజంగా ధన్యులేనండి. ఉన్నారా అటువంటి భర్తలు ఈనాటి కాలంలో? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడని. ఎడవ మాకు, నీకు నేనున్నా, నాకు, మనం ఒకరికొకరు బ్రతుకుదాం, మనం ఇద్దరం కలిసి దేవుని కొరకు బ్రతుకుదాం అని చెప్పుకొని మనం ఆదరించబడాలి. అయినప్పటికీ కూడా ఆమెకు ఎక్కడో హృదయంలో ఇంకా బాధ. చివరిగా ఆమె చేసిన ప్రయత్నం ఏంటి? షిలోహోలో ఉన్నటువంటి దేవుని మందిరానికి వచ్చి ఏం చేసింది? బహు దుఃఖాక్రాంతురాలై దేవుని దగ్గర ఏం చేసుకుంటుంది? ప్రార్థన చేసుకుంటుంది. అయ్యా, నీ దాసురాలను, నా మీద ఒక నింద జ్ఞాపకం చేసుకోయ్యా. ఆ నింద తొలగిపోయేటట్లుగా ఒక్క మగబిడ్డని ఇస్తే తిరిగి మరలా సేవకి ఇచ్చేస్తాను. ఒక్క మగబిడ్డని అయ్యా, నీ దాసురాలను జ్ఞాపకం చేసుకోయ్యా. చక్కగా 40 దినాలు దేవుని మందిలోకి వస్తున్నాం. హన్నా చేసుకున్నట్టు మనం ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? మరుసటి ఏట అదే కాలానికి దేవుడు చక్కటి మగబిడ్డ సమూయేలును దేవుడు ఆమె ఒడిలో పెట్టాడు. నేను అంటాను, ఒకవేళ ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కుడికిల్లో వివాహమై సంవత్సరాలు గడుస్తూ పిల్లలు లేక బాధపడుతూ మీ మీద ఉన్న నింద తొలగించబడినట్లుగా ఈ 40 దినాల్లో ఒకవేళ నువ్వు కన్నీరు విడిచి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని ఉంటే, హన్నా ప్రార్థన ఆలకించి మరుసటి ఏట అదే కాలానికి దేవుడు చక్కటి మగబిడ్డనిచ్చినట్టుగా నిశ్చయముగా వచ్చే సంవత్సరం 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికిల్లో దేవుడు మీ కౌగిటో చక్కటి బిడ్డను పెట్టునుగాక. మీ గర్భాలు నేడే తెరవబడునుగాక. అద్భుతము జరుగునుగాక. దేవుడు చేస్తాడు. దేవుడు చేస్తాడు. మా పరిచర్యలో నవంబరు మాసంలో 3 దినాలు సంపూర్ణ ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. మన మధ్యలో ప్రియులు సమూయేలు గారు, పాస్టర్ గారు ఉన్నారు. వారి బంధువుల్లో ఒకరికి చాలా కాలమైందంటే వివాహమై పిల్లలు లేరు. వారు ప్రార్థన చేయమని ఈయన్ని కోరలేదు. అయితే ఈ ఉపవాస ప్రార్థనలో ఆ కుటుంబాన్ని గూర్చి, ఆ దంపతులను గూర్చి దేవుడు ఈయన మనసులో ఒక ఆలోచన పెట్టారంట, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయని. ఇది దేవుడిచ్చిన ఆలోచన. మనస్సాక్షి తొందర చేస్తూ ఉంది, బలవంతం చేస్తూ ఉందని ఆ 3 దినాలు వారి కోసం ఈయన దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేశాడు. మరుసటి ఏట దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారికి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఒకవేళ నీ తోడు కోడలు కావచ్చు, లేదా మీ కోడలై ఉండొచ్చు, లేదా మీ బిడ్డలై ఉండొచ్చు, మీ బంధువులై ఉండొచ్చు. ఒకవేళ వారు గర్భఫలం లేక బాధించబడుతూ ఉంటే వారి కొరకు మీరు ప్రార్థన చేస్తుంటే మీ ప్రార్థనలు విని వారి జీవితాల్లో దేవుడు కార్యాన్ని చేయనుగాక. మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆయన. యాబోకు రేవు దగ్గర యాకోబు ఒంటరిగా ఒక రాత్రి అంతా దేవుని దగ్గర పెనుగులాడాడు. దేని కొరకు? నీవు నన్ను ఆశీర్వదించు. నీవు నన్ను, ఏం తక్కువైంది ఆయనకి? ఒకరు కాదు, భార్యలు ఎంతమంది? 2. పిల్లలు ఎంతమంది? 13. పనివారు ఉన్నారు, పశువుల మందలు ఉన్నాయి. వాళ్ళ అన్నగారికి పంపించే కానుక చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఎందుకును ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నారు. నేటి కాలంలో కూడా దేవుడు మనల్ని దీవించిన కొలది దేవునికి ఇవ్వడానికి ఇంకా మనం ఎక్కడో వెనకాడుతున్నామండి.
ఇంకా 10 రూపాయల్లో చిల్లర మార్చి చందాలేసే భక్త బృందం ఇంకా క్రైస్తవ సంఘంలో కనబడుతూ ఉంది. ఎంత విచారమో! చిన్నపిల్లలకి అడగంగానే ఆలోచించకుండా 10 రూపాయలు ఇస్తాం. అదే 10 రూపాయలు చిల్లర మార్చి ఆదివారం సందా వేసే భక్తులు కూడా ఉన్నారు. ఎంత దరిద్రమో! మీరు ఆదికాండంలో చూడండి, యాకోబు తన అన్న అయిన ఏశావుకి కానుక పంపించి ఇది ఒక చిన్న కానుక అంటాడు. ఆ కానుక మీరు చదవండి. గొర్రె పొట్టేళ్ళు, గొర్రెలు, ఎడ్లు, ఆహార ధాన్యాలు చాలా విస్తారంగా పంపించి చిన్న కానుక అంటాడండి. మనుషులకి ఇచ్చేటప్పుడేమో మనం చాలా పెద్ద మొత్తంలో ఇస్తున్నాం. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికేమో ఆలోచిస్తూ ఉన్నాం. అది కరెక్ట్ కాదు, అది మనకు దీవెన కూడా కాదు. సరే, భౌతికంగా అన్నీ ఉన్నాయి యాకోబుకి, మనకి ఇంకేం కావాలి? నిజమైన ఆశీర్వాదం. తనలో ఉన్న ఒక భయము నుండి విడుదల. ఏంటి ఆ భయం? తన అన్న చంపేస్తాడేమో, తన అన్న చంపేస్తాడేమో. ఒక రాత్రంతా పెనుగులాడితే దేవుడు అంటున్నాడు, తెల్లవారుతుంది, నువ్వు నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళాలి. తెల్లవారుతుంది, నువ్వు నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళాలి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే వదిలిపెడతా, లేకపోతే దేవుడు యాకోబు తొడగూటి మీద కొట్టాడంట. యాకోబు తొడగూడు వసిలిందంట. వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. ఇట్లా కాదులే అని దేవుడు అన్నాడు, నీ పేరేంటో? యాకోబు అన్నాడు, నీ పేరు ఏంటో చెప్పు. యాకోబు పేరు తెలియదు దేవుడికి. పేరు తెలియకుండానే జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని జక్కయ్యని ఎలా పిలిచాడు? పేరు తెలియక కాదండి, యాకోబు జీవితాన్ని దేవుడు తెలుసుకోవడానికి. యాకోబు తండ్రి ఇస్సాకు, నాయన నీ పేరేంటంటే ఏం చెప్పాడు? నీ పెద్ద కొడుకుని నేను ఏసావుని అన్నాడు. ఏంది నీ మాట చూస్తున్నావు? యాకోబు మాటలాగుంది, నువ్వేమో ఏసావుని అంటున్నావు, దగ్గరికి రా అన్నాడు. దగ్గరికి రమ్మంటే దగ్గరకు వచ్చాడు. ఏసావు ఒళ్ళంతా రోమములతో ఉంటుంది, యాకోబు ఒళ్ళంతా నున్నగా ఉంటుందంట. ఇస్సాకు మంద దృష్టి కలిగిన వాడై తడిమి చూస్తే యాకోబు ఒంటి మీద కూడా రోమములు కనబడుతూ ఉన్నాయి. ఏం చేశాడు? మేక చర్మాన్ని కప్పుకొని వచ్చాడు. మాట యాకోబుది, తడిమి చూస్తేనేమో ఏసావు లాగున్నాడు. 2 రకాల జీవితం, పైన ఒకటి లోనొకటి. ఆదివారం చర్చిలో, సోమవారం లోకంలో. వేషధారణ బ్రతుకు యాకోబులో కనబడుతూ ఉంది. తన తండ్రి ఇస్సాకు అడిగితే ఏసావు అన్నాడు కదా, ఇప్పుడు నేను అడిగితే ఏ పేరు చెబుతాడో చూద్దాం అని దేవుడు పేరు అడిగాడు. ఏం పేరు చెప్పాడు? ఇప్పుడు యథార్థంగా ఇక్కడ ఒక్క మాట చెప్పిన ముందుకు వెళ్ళిపోతాను. ప్రార్థనలో దేవుని దగ్గర మనం యథార్థంగా కనబడాలండి. యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. పిచ్చి పిచ్చిగా మనం ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే ఆయన ఆలకించడు. నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ బ్రతికేంటో ఓపెన్గా దేవుని పాదాల దగ్గర చెప్పు. ఎక్కడ తొట్టిల్లావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ నీ చూపు పాడైపోయిందో, ఎక్కడ నువ్వు నోరు జారావో, అయ్యో ఇదిగో ప్రభువా ఈ బలహీనతలు నేను పడిపోయానయ్యా, నన్ను క్షమించు. నీ హృదయాన్ని కొమ్మరించి ఓపెన్గా నువ్వు ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన కనికరము కలిగిన యాకోబుని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వెంటనే ఏమన్నాడు? ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చి దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ద్వితోపదేశ కాండంలో మనం చూస్తాం, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరున్నారయ్యా? ఈ ప్రపంచ దేశాలలో
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడిన వారిని పోలిన వారు ఎవరు కూడా లేరండి. ముఖేష్ అంబానీ కంటే నేనే గొప్పవాడిని. ఎందుకని? నా మీద యేసు రక్తం ఉంది. ఆయన మీద ఏమి లేదు చెప్పండి? అమూల్యమైన రక్తం. ఏ రక్తం అది? నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం. పాపముల నుండి విమోచించి విడిపించి పరిశుద్ధపరిచే రక్తం అది. ఆర్థికంగా ఆయన గొప్పవాడై ఉండొచ్చు, కానీ పాపముల విషయమై విమోచించబడిన విషయంలో నేనే గొప్పవాడిని. దేవునికి ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దాం. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చి యాకోబును దేవుడు ఆస్వాదించాడు. ప్రార్థనకు ప్రతిఫలం దొరికింది యాకోబు జీవితంలో. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన చేసేవారికి ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమా పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ప్రతిఫలము పొందగలవాడెవడు? చాలు, ఈ మాట నాతో కలిసి చెప్పండి. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవారెవరు? అంటే మనం దేవునికి ఇస్తే తిరిగి దేవుడు మనకు మరలా ప్రతిఫలాన్ని నమ్ముతున్నారా? నమ్మితే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ఇవ్వాలి? మనం ఎప్పుడు ఇస్తున్నాం? ఎప్పుడు ఇవ్వాలి? మనం ఎప్పుడు ఇస్తున్నాం? ఇప్పుడు ఎవరికి వారే వ్యక్తిగతంగా దీన్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. దేవుని వాక్యం అంట ఉంది, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? రెండవ మాట ఏంటంటే, మనం దేవునికి ఇస్తే దేవుడు మరలా మనకి తిరిగి ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనం దేవునికి ఇచ్చేది ఎలా ఉండాలంటే ముందు వరుసలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ముందు వరుసలో ఉండాలి. ప్రతి దానిలో మనం ఫస్ట్ ఉండాలని అనుకుంటాం, తప్పేం కాదు, అవునా కదా? మన ఇరుగు పొరుగు వారికంటే, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, పిల్లల చదువుల్లో కానీ, ఇల్లు కట్టే విషయంలో, పెళ్లి చేసే విషయంలో, ప్రతి దానిలో అందరికంటే ఒక అడుగు మనమే ముందు ఉండాలనుకుంటాం, సంతోషం. మరి దేవునికి ఇచ్చే విషయంలో అందరికంటే చివర మనమే. ముందుగా ఆయనకి ఇస్తే కలిగే ఆ ప్రతిఫలంలో ఉన్న ఆ ఉన్నతమైన ఆశీర్వాదం నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఇది మనకు తెలిసిన విషయమే, తెలిసిన సందర్భమే, అయినా అక్కడి నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. అందరూ మీరు బైబిల్ తెరిచి మీరు చూడాలి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము, వెళ్ళి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. బాగా గమనించాలి. అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి. ఎప్పుడు? మొదట చేసి. అందరూ చెప్పాలి, ఎప్పుడు చేయాలా? మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకు నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. తర్వాత ఎవరికి? నీకు. ఆ తర్వాత ఎవరికి? మీకు అర్థమైందా? మొదట ఎవరు? దేవుడు. రెండోది ఎవరు? మనం. మూడోది ఎవరు? పిల్లలు. మనం రివర్స్లో వస్తాం. ముందు పిల్లలు, తర్వాత మనం, ఆ తర్వాత ఇప్పుడు మన కష్టం అంతా ఎవరి కోసం అండి? పిల్లల కోసమే. అంటే ఇప్పుడు మనం వరుసలో వెళ్తున్నామా, రివర్స్లో వస్తున్నామా?
దేవుని వాక్యం ఏమంటావు? నా మాటలు అవి. దైవజనుడు ఏమన్నాడు? మొదట నా దగ్గర తీసుకురా, తర్వాత నీకు, ఆ తర్వాత నీ బిడ్డకి. అసలు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? దేశమంతా భయంకరమైన కరువు, భయంకరమైన కరువు అండి. అప్పటి వరకు కేరెతు వాగు దగ్గర దైవజనుడైన ఏలియా కూర్చున్నాడు. ఏలియాను పోషించడానికి దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? కాకులకు ఆజ్ఞాపించాడు. ఉదయం సాయంత్రం రొట్టెలు మాంసం, రొట్టెలు మాంసం. బా, దేశమంతా కరువుతో అల్లాడిపోతూ ఉంటే దైవజనుడైన ఏలియా మాత్రం బ్రహ్మాండంగా పోషించబడుతున్నాడండి. ఎందుకని? పిలిచినవాడు నమ్మదగినవాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన మనల్ని పోషిస్తాడు. 1999లో ప్రభు తన సేవ కొరకు సంపూర్ణంగా ప్రతిష్ఠించుకొని చేస్తున్న పనిని విడిచిపెట్టి రమ్మన్నాడు. ఆ రోజు రాత్రి ప్రభువుని అడిగాను నేను, అయ్యా వివాహమైంది, భార్య ఉంది, మా ఇద్దరికి ఒక బిడ్డని ఇచ్చావు, కుటుంబాన్ని పోషించుకోవాలా, మరి ఏంటి నాయన అంటే, ఆ రాత్రి ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కొయ్యవు, కొట్టల్లో ధాన్యాన్ని కూర్చుకో, వాటన్నిటిని నేను పోషిస్తున్నాను, నేను నిన్ను కూడా. మారు మాట మాట్లాడలా. ఉదయాన్నే నేను చేస్తున్న పని విడిచిపెట్టి ప్రభు నాతో మాట్లాడినటువంటి విషయాలు నా భార్యతో షేర్ చేసుకోగా తను కూడా అంగీకరించింది. ఉన్న పాటున ప్రభు పిలుపుకు లోబడి, జేబులో డబ్బులు లేకపోయినా, ఇంట్లో ఆహార ధాన్యాలు 10 రోజులకి సమృద్ధిగా లేకపోయినా, ఉన్న పాటున దేవుని మాటకు లోబడి సేవకు వచ్చేసామండి. 25 సంవత్సరాలు అవుతా ఉంది. దేవుడు బ్రహ్మాండంగా పోషిస్తూ ఉన్నాడు. రాజుల భోజనం, శ్రేష్టమైన ఆహారాన్ని, మంచి గోధుమ పంటను ఆయన ఇచ్చి మా ప్రాణాలను బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు కొన్ని 100 మంది ఉండొచ్చు సంఘంలో. ఈ 100 మంది వస్తారని ఆ రోజు వీళ్ళను చూడలా. ఎవరిని చూసాం? దేవుని పిలుపునే. ఈరోజు మిమ్మల్ని చూసి ఆ రోజు మేము సేవకు రాలా. ఆ రోజు ఎవరిని చూసామంటే మమ్మల్ని పిలిచిన దేవుణ్ణే చూసాం. పిలిచినవాడు ఆయన నమ్మదగినవాడు. కేరెతు వాగు దగ్గర కాకోలముల చేత పోషించాడు ఏలియాను దేవుడు. వాగులో నీళ్ళు అయిపోయినాయి. ఏం చేయమంటావంటే, సరే పట్టణంలోనికి పద, సారేపతు గ్రామంలో ఒక విధవరాల చేత నేను నిన్ను, రాజుల దగ్గర కాదు, అధిపతుల దగ్గర కాదు, ప్రధానుల దగ్గర కాదు, ఒక పేద విధవరాల దగ్గర నేను నిన్ను పోషిస్తా. దేవుడు తన సేవకులను పోషించాలంటే ఎవరి ద్వారానైనా ఆయన. చాలామంది ఆలోచన ఎలా ఉంటుందంటే, సంఘంలో నేనే కాస్త సౌండ్, నేను లేకపోతే ఇక్కడ ఏమీ నడవదు. నువ్వెంత సౌండ్ అయినా నిన్ను అటబెట్టి నీ కళ్ళ ముందే కడు పేదల చేత దేవుడు తన పరిచర్యను ఆయన జరిగిస్తాడు. తన సేవకులను ఆయన పోషిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది? విధవరాల చేత పోషిస్తా పదా. మారు మాట మాట్లాడలా. ఏలి అడుగులు వేస్తూ ఉన్నాడు. అదే సమయానికి ఈ సారేపతి విధవరాళ్ళు పొలలు ఏరుకోవడానికి ఆ ఎడారిలోకి వచ్చి పొలలు ఏరుకుంటా ఉంది. ఆమెను చూశాడు. అమ్మ కాస్త దాహంగా ఉంది, మంచినీళ్ళు అమ్మ అన్నాడు. చూస్తే దైవజనులాగుంది. ప్రభు పేరట మనం దైవజను చేర్చుకుని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకంలో ప్రతిఫలం ఉంటుంది కదా అని చెప్పి, మంచినీళ్ళే కదా అన్నట్టుగా ఆమె మంచినీళ్ళు తెద్దామని బయలుదేరింది. 4 అడుగులు వేయనిచ్చి ఏమన్నాడు? అమ్మ కాస్త ఆకలిగా ఉంది, అప్పం ఉంటే ఒకటి తీసుకురా. వెంటనే గర్రమని తిరిగి ఒకే ఒక మాట అంది, అయ్యా నా ఎలినవాడా, యెహోవా జీవంతోడు, నీ మీద కూడా ఒట్టు, నీ మీద కూడా ఒట్టు.
తొట్టిలో పట్టెడు పిండి ఉంది, గుడ్డిలో కొంచెము. అప్పం ఒక్కటి కూడా ఇంతటితో ఆపలా. ఏమందో తెలుసా? నేను నా బిడ్డ చనిపోకముందు ఆ పట్టెడు పిండిని అప్పం చేసుకొని కాల్చుకొని ఈ రోజుకు తిని రేపు చచ్చిపోదామని మేము ఆలోచన చేశాం. ఇంత వివరంగా ఆమె దైవజనునికి చెప్పిన తర్వాత ఆ పట్టెడి పిండిలో కూడా ఒక అప్పం చేసి మొదట నాకు తీసుకురా అని మేం కానీ మీకు చెప్తే ఈ పాస్టర్ గారు తిండిపోతాడండి. ఆయన కడుపే కానీ డబ్బు పిచ్చి పట్టింది పాస్టర్ గారికి. ఏ పిచ్చి పట్టింది? ఏం తక్కువైంది పాస్టర్ గారికి? అన్నీ ఉన్నాయిగా, ఇంకా ఇంకా అంటాడండి. వాస్తవంగా అండి, కొన్నిసార్లు మీరు ఈ మాట లోతుగా అర్థం చేసుకోవాలి. మమ్మలను మేము చంపుకొని కొన్నిసార్లు సేవ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితులు మధ్యన ఎవరినైనా మనం ఏమైనా అడగగలమా? మనసు ఒప్పుతుందా? చెప్పాలి మీరు. మనసు ఒప్పుతుందా? తన కడు పేద స్థితి, అసలు ఆమె చెప్పిన మాట ఏంది? ఈ రోజుకు తిని రేపు మేము. ఇప్పుడు దాంట్లో అడుగుతున్నాడంటే రేపుగా దివాళీ చంపేద్దామనిగా. పట్టెడు పిండిలో ఎన్ని అప్పాలు అవుతాయి? అందులో ఒకటి మొదట నాకు తీసురా అంటున్నాడు ఈయన. అంటే రేపుగా దివాళీ చంపేద్దాం అనుకుంటున్నాడా ఏంటి దైవజనుడు అన్న ఆలోచనలు వస్తాయండి. అంతగా ఆమె వివరించి చెప్పిన తర్వాత ఇక మనసు ఎలా వస్తుంది అడగటానికి? ఒక్కొక్కసారి నిజమండి. ఆ పరిచర్యలో ఓసారి ఓ తల్లి విధవరాలే, ఆమెకు కుమారుడు. ఆ కుమారుడు పెద్దగా పట్టించుకోడు. ఆమె కూలినాలు చేసుకొని ఆ వచ్చిన డబ్బుల్లో రూపాయి దాచిపెట్టి నమ్మకంగా దశం భాగం ఇస్తూ దానిలో మరలా కొద్దిగా ప్రత్యేకంగా దాచిపెట్టి మార్చి మాసంలో విమోచన పండుగలను జరుగుతాయండి. ఆ పండుగలకు ఆమె 1500 రూపాయలు కానుకిస్తే ఆ కానుక తీసుకోవడానికి నా చేతులు వణికినాయి. ఏంటమ్మా, నీ పరిస్థితి నాకు తెలుసు, నీ ఇబ్బందులు నాకు తెలుసు, నీ అవసరాలు నాకు తెలుసు, ఇంత డబ్బులు యాడి అంటే, ఇప్పుడు కదయ్యా, నేను చాలా రోజుల నుంచి వీటిని నేను దాచిపెడుతున్నాను, దేవుని పని కొరకు నేను ఇవ్వాలని. అమ్మ కాదులేమ్మా, ఉంచు, దేవుడు ఎలాగోలా చేస్తాడులే అంటే ఆమె అంటది, నువ్వు తీసుకొని ఆయన. వాటిని నేను నిరాకరిస్తున్నప్పుడు ప్రభు నా మనస్సాక్షితో మాట్లాడుతున్నాడు. వాటిని నువ్వు తీసుకోవాలి, తీసుకుంటేనే ఆమెకు అది ఆశీర్వాదం. నువ్వెవడు వద్దంటానికి? నువ్వేం పెద్ద అంత దయగలిగిన హృదయంతో బయలుదేరావా నువ్వు అని దేవుని ఆత్మ నన్ను గద్దించిందండి. చూడండి, అటువంటి పరిస్థితుల మధ్యన కూడా ఒక్కోసారి మేము మా వైపు నుండి మమ్మల్ని మేము అలా దేవుని దగ్గర తగ్గించుకొని మనసును చంపుకొని అటువంటి పరిస్థితుల్లో కూడా కానుకలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? అది మీకు ఆశీర్వాదం, అది కూడా నేను మీకు చూపెడతాను. అలా ఆమె చెప్తున్నప్పటికీ కూడా ఏలి ఏమంటున్నాడు? అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, నేను భయపడ మాకు, నువ్వు వెళ్ళి చెప్పినది చెప్పినట్లు చెయ్యి. చేసి నువ్వేం చేయాలా? అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు, మొదట నా దగ్గరికి తీసుకురా, తర్వాత నీకు, ఆ తర్వాత ఇలా నీవు చేయగలిగితే ఏం జరుగుతుంది? అక్కడ రాయబడిన మాట 14వ వచనం, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం.
తక్కువ కాదు అయిపోదు, తక్కువ కాదు అయిపోదు. నాతో కలిసి చెప్పండి, తక్కువ కాదు అయిపోదు, తక్కువ కాదు అయిపోదు. ఎప్పుడు ఎప్పుడు మన దగ్గర ఉన్న దానిలో మొదట ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఆడ దేవునికి ఇచ్చినట్టుందా పాస్టర్ గారు? ఓ గొంతు చూచుకొని అరుతున్నావు. దేవుడికి ఇచ్చినట్టు. ఎవరికి ఇచ్చిందామా? పాస్టర్ గారికి ఇచ్చింది. దేవుడికి ఇచ్చినట్టుంది అక్కడ. ఇంకొక రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. హెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనాన్ని చూడండి. మీ ప్రతిష్ట అర్పణములన్నిటిలోను తొలిచూలు వాటినన్నిటిలోను, గమనించాలి, తొలిచూలు వాటన్నిటిలోను మొదటివియు ఏంట? మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోను, మొదటివియు యాజకుల వగును. ఎవరు అంట? యాజకుల వగును. ఎవరివి? ఎందుకు యాజకునివి? మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు, మీ కుటుంబాలకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇవ్వవలెను. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఈ వచనంలో ఉన్నమాట, మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు. మన కుటుంబాలకు ఏం కలగాలి? కొంచెం దగ్గరగా చెప్పండి. మన కుటుంబాలకు ఏం కలగాలి? మన కుటుంబాలకు ఏం కలగాలి? మన కుటుంబాలకు ఆశీర్వాదము కలగాలి అంటే మనం ఏం చేయాలి? మొదటిది ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యాజకుని దగ్గరికి వెళ్ళాలి. యాజకులు అనగా దైవజనులు. మలాకి గ్రంథంలో రాయబడింది, నా మందిరములో ఆహారం ఉండునట్లుగా. దేవుని మందిరంలో ఏముండాలి? ఆహారం ఉండాలి. నా మందిరములో ఆహారం ఉండునట్లుగా మీరేం చేయాలి? ప్రథమ ఫలాలు, ప్రతిష్టార్పణలు, దశమ భాగాలను నా మందిరపు నిధులోనికి తీసుకునేది. దీన్ని చేసి మీరు నన్ను శోధిస్తే ఆకాశపు వాకిళ్లను తెరుస్తాను. ఏ వాకిళ్ళు? ఆకాశపు వాకిళ్లు తెరుస్తాను. పట్టజాలని దీవెన, పట్టజాలని ఆశీర్వాదం, పట్టజాలని సమృద్ధి నువ్వు అనుభవిస్తావండి. దావీదు భక్తుడు అదే అన్నాడు, నా గిన్నె నిండి. దేవుడు పక్షపాతి కాదు. దావీదును ఆస్వాదించిన దేవుడే మనల్ని కూడా ఆస్వాదిస్తాడు. సారేపతి విధురాలు ఆ ప్రకారంగానే చేసింది. భూమి మీద యెహోవా వర్షము కురిపించేంత వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె. ఇప్పుడు వారిద్దరికి ఇంకొకరు యాడ్ అయ్యారు. ఎవరు? పాస్టర్ గారు. కరువు దినాలన్నీ కూడా ఆ పట్టిడి పిండితోనే ఆమె పోషించబడింది, ఆమె బిడ్డ పోషించబడ్డాడు. ఆ తర్వాత దైవజనుడు కూడా ప్రతిరోజు లేవగానే ఆ పట్టిడి పిండిలో మొదట అప్పం చేసి పాస్టర్ గారికి పెడుతున్నామా, వద్దమ్మా ఈ పూట కొంచెం వద్దమ్మా అంటే, అయ్యా నువ్వు తినాల్సిందే, నువ్వు తింటేనే అక్కడ అది ఉబ్బుకుద్ది, నువ్వు తినపోతే ఉబ్బుకుతావు, నువ్వు తింటేనే నువ్వు ఎన్ని చెప్పమా గెట్టకోట నువ్వు తినాల్సిందే. మొదట చేసి ఆయనకి పెడతా ఉంది, ఆయన తింటా ఉన్నాడు. తొట్లో చూస్తే మళ్ళీ పిండి కనపడతా ఉంది, బుడ్డిలో చూస్తే నూనె. నువ్వు దేవుని మందిరానికి, దేవుని సేవకునికి, దేవుని పని కొరకు మొదట నువ్వు ఇవ్వగలిగితే మీ కుటుంబాలు నిండారులుగా దేవుడు ఆస్వాదిస్తాడు. తక్కువ కాదు. అయిపోయిన స్థితిలోనికి దేవుడు తీసుకొని రాడు. అయిపోయిన స్థితిలోనికి దేవుడు తీసుకొని రాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు
శరణాగతమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరిచెను. చాలు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. వాగ్దాన ఫలము పొందెను. ఏ ఫలం ఇది? వాగ్దాన ఫలం. మొదటిది ప్రార్థనకు ప్రతిఫలం. రెండవది ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందటం. మూడవది ఏంటి? వాగ్దాన ఫలము. మూడవది ఏంటి? వాగ్దాన ఫలము. ఈ హెబ్రీలతో దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాడు? మీరు 10వ వచనాన్ని గమనిస్తే, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు. ఇక్కడున్న సంఘస్థులు పరిశుద్ధులకు ఏం చేశారు? ఉపచారం చేస్తూ ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవుని పనిలో పరిచర్యలో సహకరిస్తూ దేవుని పనిని ప్రోత్సహిస్తూ పరిశుద్ధులను దేవుని సేవకులను బలపరుస్తున్నటువంటి బిడ్డలను ఎంకరేజ్ చేస్తూ దైవజనుడు అంటున్నాడు, మీరు చేసిన దాన్ని దేవుడు మరిచిపోవుటకు అన్యాయస్తుడు. దేవుని మందిరములో దేవుని పనిలో పరిచర్యలో దైవజనుని దగ్గర మనం చేసే పరిచర్య ఏది కూడా మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు. మందిరాన్ని ఊడ్చావా? దేవుడు మర్చిపోడండి. తుడిచావా? మర్చిపోడు. వంట దగ్గర పరిచర్య చేసావా? మర్చిపోడు. ఒకవేళ మీటింగ్లప్పుడు ఆయా రకాల పరిచర్యలు చేసావా? మర్చిపోడు. మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఈ విషయాన్ని వారికి తెలియచేస్తూ అబ్రహామును జ్ఞాపకం చేశాడు దైవజనుడు. అబ్రహాము వాగ్దాన ఫలాన్ని పొందాడు. ఎలా పొందాడు? ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలమును. అంటే అబ్రహాము జీవితంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నేను నీకు సంతానమును ఇస్తాను అన్నాడు. అన్నాడా లేదా? నీ సంతానము నేను ఆస్వాదిస్తాను, ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరమందలి ఇసుక రేణు వలె. వెంటనే జరిగిందా? ఎంత టైం పట్టింది? 25 సంవత్సరాలు. 14వ అధ్యాయంలో ఓ పర్యాయం, ఓ సందర్భంలో అబ్రహాం చాలా దిగులుగా కూర్చున్నాడు. దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా భయపడకమో, నేను నీకు కేడము, నీ బహుమానాన్ని నేను అత్యధికం చేస్తా, నీకు సంతానాన్ని ఇస్తా. చేపట్టుకొని బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలను చూపెట్టాడు. అలా చేస్తానన్నాడు. సముద్ర తీరమందులు ఇసుక రేణువులను చూపెట్టాడు. ఇలా విస్తరింపజేస్తా అన్నాడు. ఎమ్మటే ఇచ్చాడా? ఇవ్వలా. మరి ఎప్పుడు ఇచ్చాడు? ఎండవేళ సింధూర వనంలో గుడారపు ద్వారం దగ్గర అబ్రహాము కూర్చున్నాడు. అలా చూస్తే దూరాన 3 మనుషులు కనపడ్డారు. ఆయన వైపే వస్తున్నారు. బాగా కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఎవరు? దేవుని దూతలుగా కనపడ్డారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసుకున్నాడో గుడారపు ద్వారం దగ్గర కూర్చున్న అబ్రహాం ఏం చేశాడు? అతడు లేచి పరిగెత్తుకుంటూ వారిని ఎదుర్కొన్నాడండి. ఎదుర్కొని వారి ఎదుట సాష్టాంగ నమస్కారము చేసి సాగిలపడి, మీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఏంటి విషయం చెప్పు అన్నారు. ఇదిగో ఈ చెట్టు క్రింద మీరు కొంచెం అలసట తీర్చుకోండి, నీళ్లు తెస్తా, చేతులు కడుక్కోండి, పాదాలు కడుక్కోండి, కొద్ది సమయం ఇలా ఉండండి, మీరు కాస్త ఆహారాన్ని సిద్ధపరిచి తీసుకొస్తా, మీ ప్రాణాలను మీరు బలపరుచుకోండి,
ఇందు నిమిత్తమే కదా మీరు ఈ మార్గాన మీ దాసుడైన నన్ను మీరు దర్శించారు అని వారిని బ్రతిమలాడుకుంటే వారు అన్నారు ఓకే. ఇప్పుడు అబ్రహాం ఎక్కడికి పరిగెత్తాడు? గుడారములోనున్న తన భార్య దగ్గరికి పరిగెత్తాడు. సమయం లేదు కాబట్టి చెప్పేస్తాను, కొంచెం మీరు జాగ్రత్తగా వినండి. అప్పటికి శారమ్మ వయసు ఎంత? ఇంచుమించుగా 89 సంవత్సరాలు. 89 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి అబ్రహాం ఏం చెప్పాడు? 3 మానికల మెత్తని పిండి తీసుకొని పిసికి రొట్టెలు కాల్చో. అబ్రహాం ఇంట్లో పనోళ్ళు లేరా? ఎంతమంది ఉన్నారు? 318 మంది పనోళ్ళు. కానీ ఎవరికి చెప్పాడు? తన భార్య అయిన శారమ్మకి చెప్పాడు. ఆ పని ఆమెకు చెప్పి పరుగున మందలోకి వెళ్ళి ఒక శ్రేష్టమైన క్రొవిన ఆ దూడను తీసుకొని పనివానికి ఇచ్చి దాన్ని ఏం చేయమన్నాడు? సిద్ధపరచమన్నాడు. సిద్ధపరిచిన తర్వాత శారమ్మ చక్కగా వంట సిద్ధపరిచిన తర్వాత రొట్టెలు మాంసం ఇవన్నీ తీసుకొని పనివానికి ఇచ్చి వెళ్ళి వారికి పెట్టమన్నాడా? ఏం చేశాడు? అబ్రహామే వాటిని తీసుకొని వారి దగ్గరకు వచ్చి వారి చేతుల మీద నీళ్లు పోసి వాళ్ళ పాదాల మీద నీళ్లు పోసి వాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత కాళ్ళు కడుక్కున్న తర్వాత కూర్చుంటే అబ్రహామే దగ్గరుండి కొసరి వడ్డించి ఆ రొట్టెలు మాంసం అదంతా కూడా వారికి పెట్టాడు. వారు భోజనం చేసిన తర్వాత వారు చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోసాడు. అక్కడ ఉన్నవన్నీ కూడా చక్కగా సర్ది తీసాడు. ఇవి ఎవరికి పని వాళ్ళకి చెప్పలేదండి. ఎవరు చేశారు? అబ్రహాము. అంటే అబ్రహాము తన దేవునికి ఏం చేస్తా ఉన్నాడు? పరిచర్య చేస్తా ఉన్నాడు. అబ్రహాం కంటే గొప్పోళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అబ్రహాం కంటే ఇక్కడ గొప్పోళ్ళు ఎవరైనా ఉన్నారా? అబ్రహాం గురించి వ్రాయబడింది, అబ్రహాం వెండి బంగారములు కలిగిన బహుధనవంతుడు అంటండి. ఎవరు చెప్పండి? ఆయన బహుధనవంతుడు. మహా అయితే మన ఇళ్లలో పనిచేయడానికి 2 ముగ్గురు పెట్టుకుంటాం, లేదంటే ఒక 10 మందిని పెట్టుకుంటాం. అబ్రహాం ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 318 మంది ఉన్నారు. అంత ధనవంతుడు. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి నడుం కట్టాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తను తగ్గించుకొని పరిచర్య చేస్తా ఉన్నాడు. వాగ్దాన ఫలాన్ని పొందాలంటే మొదట మనం దేవుని దగ్గర ఏం చేయాలో తెలుసా? పరిచర్య చేయాలి. ఇప్పుడు పరిచర్య అయిపోయింది, భోజనం చేసేసారా? వెళతా ఏమన్నారు తెలుసా? అబ్రహమా, మీదటికి ఈ కాలాన్ని నేను మరలా మిమ్మల్ని దర్శిస్తాను, నీ భార్య అయిన శారా కౌగిట కుమారుడు ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుతా. పరిచర్యలో వాగ్దాన ఫలాన్ని మనం పొందగలం. అబ్రహాము పరిచర్య చేసి వాగ్దాన ఫలాన్ని పొందాడు. 3వ మాటకి నేను చెప్పదలిచిన మాట ఏంటో తెలుసా? దేవుని కొరకు నువ్వు చేసే ఏ పనైనా, ఏ పరిచర్య అయినా, ఏ కష్టమైనా, ఏ ప్రయాసైనా అది వృధాగా పోదు. దేవుడు లెక్క కట్టి దానికి ప్రతిఫలాన్ని నీ ఒడిలో అయినా పెడతాడు, నీ జేబులో పెడతాడు, నీ పిల్లల ఒడిలో పెడతాడు. ఆయన పిల్లల ఒడిలో పెడతాడండి. మా మందిరంలో యవన బిడ్డ, తల్లిదండ్రులు కూడా లేరు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి ఈ మధ్య కాలంలో ఒక 6-7 సంవత్సరాల కిందట చనిపోయింది. వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర పెరుగుతూ ఉన్నటువంటి బిడ్డ అండి. ఆర్థికంగా చాలా దీనస్థితి కుటుంబం. దేవుని కృపను బట్టి బీఫార్మసీ చేసింది. మందిరంలో పరిచర్య చేసే విషయంలో తానే ఫస్ట్ ఉంటుందండి. ఒక దేవుని సేవకునికి నేను ధైర్యంగా చెప్పగలను, ఏదైనా ఒక మందిరంలో పరిచర్య చేయడానికి ఏదైనా మనం చెప్పాలి అనుకుంటే వీళ్ళకి చెప్తే వస్తారా రారా అని మనం కొంతమందిని గురించి ఆలోచన చేయాలి. ఆ పాప విషయంలో ఆలోచన చేయకుండా
ఏ టైంలోనైనా మనం చెప్పొచ్చు ధైర్యంగా, ఎందుకంటే లేదు కాదు అన్న మాట వినబడదు, వెంటనే రెస్పాండ్ అవుతుంది, వస్తుంది, చేసేస్తుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే ఎంతగా తను తగ్గించుకొని మందులో పరిచర్య చేస్తుందో దేవుడు మొత్తం లెక్క చూసి ఆ పాప ఒడిలో దేవుడు పెట్టాడండి. యూకే వెళ్ళటానికి దేవుడు ఆ పాప విషయంలో ద్వారం తెరిచాడు. ఆర్థికంగా 15 లక్షల దాకా అవసరం. ఒక బ్యాంకు వాళ్ళు 28 లక్షలు ₹1 స్థిరాస్తులకు సంబంధించి షూరిటీ లేకుండా ఆ పాపకు లోన్ మంజూరు చేశారు. 28 లక్షల చిల్లరండి, 28 లక్షలు. నాకు మైండ్ పోయింది. జాన్వర్లో వెళ్ళాలి, ఒకరు సాయం చేస్తూ ఉన్నారు, కానీ వారు చేయలేకపోయారు. చాలా ఏడ్చింది, కానీ మందులో పరిచర్య ఆపల. మార్చి మాసంలో మీటింగ్స్ జరిగినాయి. ఆ బాధ అలాగే పెట్టుకొని ఆ పరిచర్యలో నిజంగా ఎంతో యథార్థ హృదయంతో పనిచేసింది. మీటింగ్స్ అయిపోయినాయి. మరుసటి రోజు ఉదయకాలం దేవుడు ద్వారాలు తెరిచాడు. యూకే యూనివర్సిటీ నుంచి మెసేజ్ వచ్చింది, అయ్యా ఇట్లా మెసేజ్ వచ్చింది, మళ్ళీ సెప్టెంబర్కి ప్రిపేర్ అవ్వమని చెప్తున్నారు అంది. సరేనమ్మా ప్రార్థన చేద్దాం, దేవుడు సాయం చేస్తాడని అన్నాను. ఇక అది మొదలుకొని ఒకదాని వెంట ఒకటి అన్ని దేవుడు ద్వారాలు తెరిచేసాడు. తను దేని కొరకు పరిగెత్తల, అన్నీ ఎదురొచ్చింది, మొత్తం అన్నీ అయిపోయింది. ఇంక వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ అయిపోయింది. ఎందుకు నేను ఆ పాప సాక్ష్యాన్ని మీ ముందు నేను పెడతా ఉన్నానంటే, తాను దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో తాను చేసిన పరిచర్య మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అబ్రహాము దేవుని ఎదుట తను తగ్గించుకొని తాను తన భార్య చేసిన పరిచర్యను దేవుడు మర్చిపోలేదు. మరుసటి ఏటకే ప్రతిఫలంగా ఓ చక్కటి కుమారుడు ఇస్సాకును శారమ్మ కౌగిట్లో దేవుడు పెట్టాడు. వాగ్దాన ఫలమది. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కుడికలలో దేవుడు మనకి ప్రతిఫలం ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రార్థించే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ముందుగా ఆయనకి ఇచ్చేవారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆయన సన్నిధిలో పరిచర్య చేసేవారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అట్టి ప్రతిఫలాన్ని ఇక్కడ చేరిన మనమందరము పొందుదుముగాక. ఈ మాటలను ప్రభు మనందరి వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక.